హలో అండి. నేను మీ సరళ ఎస్‌డి వ్లాగ్స్ అండ్ ఎస్‌డి ప్లాంట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూపిద్దామని చిన్న ప్రయత్నము. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి ఎంత పెద్దగా ఉన్నాయి కదా! ఇది పెంచాలని నాకు చాలా కోరికండి. ఒక 5, 6 టైమ్స్ అయితే నేను తెప్పించుకున్నాను కానీ లాస్ట్ ఫిబ్రవరిలో కూడా కటింగ్స్ తె పెట్టి మెట్ల కింద పెట్టేసాను. చిగుర్లు వచ్చాయి కానీ చుట్టూ వర్క్ జరుగుతున్నందువల్ల దాన్ని కరెక్ట్ టైంకి నాటలేకపోయినా, అదే టైంలో మాకు బ్యాక్ సైడ్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంతే పెద్ద ప్లాంట్ ప్లెయిన్ అనమాట. ఇదే అనుకున్నాను. ఇదిగో ఈ ప్లేస్లో నాటాననమాట. తీరా చూస్తే అది మొత్తం అక్కడ ఆ ప్లెయిన్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇది కూడా సేమ్ అంతే పెద్ద ఆకులండి. ఈ 6 ఇంచెస్ పాట్లో బంధించేసి కూడా 5 ఇయర్స్ అవుతుంది. ఈ రెండింటిని పెంచాలని ప్రయత్నం. ఆ తర్వాత ఎవరు కట్ చేసి తీసుకెళ్ళినా నష్టం లేదు కానీ అవి మొత్తానికి ఇదిగోండి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది అగ్లోనిమా. ఇది నాకు ఆంటీ ఒక నాకు ఆత్మీయ తల్లి అనమాట. ఆమె ప్రస్తుతం లేదు. తన గుర్తుగా నేను పెంచుకుంటున్నాను. 2 మొక్కలైతే తెచ్చుకున్నాను. అంటే 2 కొమ్మలు తెచ్చుకున్నాను. ఒకటైతే పోయింది. ఇది బేబీ ప్లాంట్ అండి. అసలుదైతే మీరు ఫస్ట్ చూసింది ఇదిగో ఇదనమాట. అయితే దాన్ని రీపాట్ చేసేటప్పుడు కూడా నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశా. కానీ వాటర్ ఎక్కువై చుట్టూ వర్క్ జరిగేటప్పుడు అది చనిపోయింది అని అనుకున్నా. కానీ ఎక్కడో చిన్న ఆశ అనమాట. అందులో నుంచి వచ్చిందే ఇది. ఇంత ఖరీదైనవి ఈ ప్లాంట్లో ఇంత రోతగా ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారు. భయపడండి, ఎందుకంటే చుట్టూ నా కుండీలు లేపేస్తున్నారనమాట. అందుకని జాగ్రత్తగా చిన్న చిన్న వాటిల్లో భద్రపరుచుకున్న తర్వాత వీటిని రీపాట్ చేయాలని. ఇది కూడా మా అవతల ఇంటి ప్రక్కన మా ఫ్రెండ్ని అడిగి తీసుకొచ్చాను. ఇదిను చాలా కాస్ట్. అది ఆల్రెడీ మా చెల్లి ఒకసారి నాకు ఇచ్చింది. దాన్ని రీపాట్ చేయడం నిర్లక్ష్యం చేసేసి పోగొట్టుకున్న. ఈ కనిపించేది మరువం అనమాట. ఇసుకలో పెట్టాను, అది కవర్ పోయింది, అది ఎండిపోయిందనమాట. ఇది మాత్రం ఇదొక ఇండోర్ ప్లాంట్. అది కూడా మా వారికి తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ గార్డెనింగ్లో వర్క్ చేస్తారు కదా, ఆఫీసులలో వాళ్ళు తెలిసిన వాళ్ళు. ఇదొక సింగోనియం. ఇది కూడా మా ఫ్రెండ్ని అడిగే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఉన్నాయి చూసారు, ఇవి దాదాపు 4-5 మంత్స్ అవుతుందండి ఇవి తీసుకొచ్చి కూడా. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తన దగ్గర ఒక 2-3 అంటే ఫిలోడెండ్రా ఒకటి, సింగోనియం ఒకటి తీసుకొచ్చాను. ఇవి ఇంత చిన్న చిన్న పాట్లలో ఇంకా నేను రీపాట్ చేయకుండా ఉన్నానంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే వీటిని తెచ్చిన రోజు నా ఆనందం అసలు చెప్పనలవి కాదు. వీటిని నెట్లో అంటే గూగుల్లో కొట్టి చూస్తే 1500, 2500 నో స్టాక్ అని వస్తుంది. వీటి పేరైతే నాకు తెలియదండి. ఇంత చిన్న బాటిల్లో ఇంత జాగ్రత్తగా పెద్ద వాటిల్లో పెట్టి రీపాట్ చెయ్యాలి. కానీ ఇవి బ్రతకాలి కదా ఫస్ట్. అందుకని చెప్పేసి ఈ సింగోనియం కూడా మా ఆడపడుచు దగ్గర తీసుకొచ్చాను. ఈ ప్లాంట్ పేరు అయితే నాకైతే తెలీదు. ఇవి 2 ఒకటే పెట్టుకున్నాను. కుండీలు మాత్రం మా బావగారి అబ్బాయి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను. అంటే మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చానమాట. అసలు ఇవి అవి 2 ఒకేసారి రావడం, వీటిని నాటుకోవడం అంతా జరిగిపోయింది. అసలు అంటే గవర్నమెంట్ పెద్ద పెద్ద ఆఫీసులలో గార్డెనింగ్లో వర్క్ చేసేవాళ్ళు నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా, మొక్కల పిచ్చోళ్ళు, వాళ్ళకి చాలా ఇష్టంగా కట్ చేసి తీసుకొని వచ్చారనమాట. ఇది ఇన్సులిన్ ప్లాంట్. అది ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియలేదు కానీ ఇది మా ఆడపడుచు దగ్గర తీసుకొచ్చాను. వీటిని రీపాట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది చూడండి, ఈ పర్పుల్ వైన్, తర్వాత ఈ గోడ మీద ఉన్న కుండీలు ఎత్తుకెళ్ళారు కదా, ఆ భయంతో కింద పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకున్నాను. వాళ్ళు ఆల్రెడీ తెలుసులేండి వాళ్ళకి. ఇది కూడా ఆ అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చారనమాట. నాకు మొక్కలంటే ఇష్టమని మా వారు చెప్పడంతో వాళ్ళ ఉన్న ఏరియాలో మా షాప్ ఉంటుందన్నమాట. అందుకని
ఈ ప్లాంట్ని అయితే మాత్రం నాకు దాన్ని ఎలా తెంపాలో తెలుసు కాబట్టి నేనే తీసుకొచ్చి దాదాపు 3 వీక్స్ అవుతుంది. ఇదిగో ఇది ఇలా పాకించాలని నా కోరిక. ఈ చిన్న ప్లాంట్ మాత్రం ఆ గోడ దగ్గర పెట్టి పాకించాలని ఇష్టం. ఇదంతా చూసారు కదా, పక్కన కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు నా మొక్కలన్నీ పాడైపోయాయి. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. తర్వాత తమలపాకు మాత్రం వెనక తెలిసిన వాళ్ళ దగ్గరేనండి మనీ ప్లాంట్ తీసుకొచ్చానని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరే. తర్వాత టెర్రస్ మీదకి వెళ్తే దాదాపు 11 ఆ ప్రాంతంలో, ఎందుకంటే చాలా చలిగా ఉందండి. అతివృష్టి అనావృష్టిలాగా అనమాట. ఇది చూడండి, దాదాపు 5 years బ్యాక్ అనమాట, లేదా 4 years అనుకుంటా. మా పాప పెద్దమ్మాయి స్టూడెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నాయి ఈ కలర్వి అన్నీ. వాటిని ఏమంటారో నాకైతే తెలీదు. వాటి పేర్లు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. వీటిని కూడా మిల్లీ బగ్స్ అండి. దాదాపు ఈ విత్తనాలు వేస్తే మొత్తం పాలకూర లాగా వచ్చాయి. వీటిని పోస్ట్ చేసే టయానికి ఇవి పూర్తిగా వచ్చేసి ఇచ్చుకునే ఉంటాయి. దాదాపు 6-7 మొక్కలు ఉన్నాయి ఇందులో కూడా. ఒక చిన్న 12 inches పాట్లో పెట్టుకున్న మిల్లీ బగ్స్ నుంచి కాపాడుకొని దాదాపు వీటిని చూడండి, కలర్స్ ఎంత బాగున్నాయి కదా. వీటిని కూడా ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఈ కుండీలు క్లీన్ చేసేటప్పుడు అసలు ఒకదాని మీద ఒకటి ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారు, విరక్కొట్టేశారనమాట. అంటే తెలిసిన వాళ్ళే కదా, మనం ఏమీ అనలేము. ఇందులో విరిగిపోయిన దాంట్లో డార్క్ కుంకుమ కలర్లో ఉందండి ఒక టేబుల్ రోజెస్ అనమాట. ఇదిగో ఈ చిన్నది ఉంది కదా, ఈ మొక్క నేను మా చెల్లిని అడిగి తీసుకొచ్చాను. ఆ కొమ్మలు నాటానండి. ఇదిగో మొత్తానికి ఇక్కడైతే ఉంది. అసలు పోయిందేమో అని అనుకున్నాను. ఈ 2 ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి. అది తెచ్చినప్పుడు చాలా పీలగా 2 చాలా సన్నగా ఉన్నాయన్నమాట. దాన్ని చాలా జాగ్రత్తగా కొమ్మలు నాటాను. ఎక్కడ నాటానా అని చూస్తున్నా, అసలు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తూ మొగ్గలు వచ్చేంత వరకు ఏ కుండీలో నాటానో కూడా గుర్తులేదన్నమాట. అయితే చూడండి ఎంత, దాంట్లో 6 మొక్కలు ఉన్నాయి. కొంచెం డల్గా ఉందన్నమాట. నేను ఏం చేశానంటే తర్వాత కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, అది పెట్టేశాను. ఆ తర్వాత ఇగోండి కాస్మోస్, తర్వాత రకరకాల ఏమంటారు మార్నింగ్ గ్లోరీ మొలకలు వచ్చేసాయి. వీటన్నింటినీ అందరూ పందిర్లేసి చూపిస్తున్నారు కానీ నాకైతే అంత టైం దొరకట్లేదు. ఎందుకంటే టెర్రస్ క్లీన్ చేయాలనే ఉద్దేశంతో సీజన్ ఏమో అయిపోతుంది, అందరేమో చూపిస్తున్నారు, నేనేమో మొలకలు చూపిస్తున్నాను. ఇది ఎందుకు రెడీగా పెట్టుకున్నాను అనుకుంటున్నారు. ఇదిగోండి వైట్, దాన్ని ఏమంటారు, ఎడీనియం అనమాట. మా చెల్లి దగ్గర తీసుకొచ్చాను. వాటర్ ఎక్కువైపోయి ఇది చనిపోతుందేమో అని భయంతో తీసి పైన పెట్టాను, ఆ కుండీలో పెట్టాను అనమాట. తనకి చెప్పకుండా తీసుకొచ్చాను. తర్వాత ఇది ఎల్లో రెయిన్ లిల్లీ అనమాట. అవి కూడా 2 బల్బ్స్ తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఆల్రెడీ సీడ్స్తో ప్రాపగేట్ చేశాను. ఇదొక అమర్ లిల్లీ, అది కూడా అనుకుంటున్నా నేను, ఎందుకంటే అదొక బల్బ్ తీసుకొచ్చాను. మార్నింగ్ గ్లోరీ 11 o'clock వరకు ఉంది అంటే ఎంత చల్లగా ఉందో ఆలోచించండి. ముందు రోజు వాటర్ పోయినందువల్ల నీడ, పక్కన కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మాకు కొంచెం నీడ వస్తుంది కదా, అదొకటి. తర్వాత ఇంత ఎండకు కూడా మార్నింగ్ గ్లోరీ ఉంది అంటే అర్థం చేసుకోండి, కొద్దిగా డల్గా ఉంది. వీడియో తీసుకుంటూనే నేను వాటర్ అయితే పోసేసాను. ఆ కుండి మీకు గుర్తుంది కదా, ఇదిగోండి ఈ మొక్క అనమాట. ఈ చేమంతి మొక్కని అది మాత్రం మిగిలిపోయింది అదనమాట. మొత్తానికి మొక్క అయితే ఉంది. ఇది ఇంకొకటి ఒక నాటు గులాబీ అనమాట. కొమ్మల్ని కట్ చేసి తీసుకొచ్చా. ఇది మాత్రం బస్ స్టాప్లో మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి బస్ స్టాప్లో అక్కడ కూర్చున్నా, వాళ్ళని అడిగే తీసుకొచ్చానులేండి. అది నాటుకుందామని చెప్పేసి. ఇదిగోండి లైట్ వెయిట్ పద్ధతిలో నాటడానికి కొబ్బరి పీచు ఇవన్నీ. ఇదిగోండి
మీకు ముందు చూపించాను కదా మొక్క పోయిందేమో అని, ఈ కొమ్మేమో అనుకున్నానండి, కానీ అది కాదు. ఇదిగోండి కిచెన్ కంపోస్ట్ అందులో పెట్టాను. కొంచెం లిక్విడ్ అంతా పీల్చుకుంది కదా, కొద్దిగా ఫ్రెష్ అయిపోయాయి మొక్కలు. ఇంకా వెయిట్ ఉంచకూడదని చెప్పేసి దాన్ని తీసేసాను. చలికి చూడండి నా చేతులు ఎట్లా ఉన్నాయో. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో పని చేసుకుంటున్నాను అనమాట. సపరేట్గా నాకు పని అంటే వీడియో తీసుకునేంత టైం ఉండదు. వెళ్తే ఇదిగోండి ఈ కలర్ పోయిందని అనుకున్నానండి. మొత్తానికైతే అమ్మయ్య దొరికింది అని అనుకున్నా. ఇందులో కూడా 6 ఉన్నాయన్నమాట. ఇదిగోండి నాటు